ఉన్నట్లే ఎమ్మెల్యేలను మారుస్తున్నారు. ఎంపీలను ఇతర పార్లమెంట్ నియోజకవర్గానికి పంపిస్తున్నారు. పక్కా సామాజిక సమీకరణాలను అమలు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న నేతలకు స్థానభంగం తప్పడం లేదు. దాదాపు 90% మందిని వేరే స్థానాల నుండి పోటీకి దింపుతున్నారు. ఎవరికీ అర్థం కాని విధంగా వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెడుతున్నారు. ఇంతకీ జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఇంతకీ జగన్ వ్యూహం ఏంటి? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల ముందు అధికార వైసీపీలో ఎవరూ ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలలో విజయమే లక్ష్యంగా ఉన్న అధినేత వైఎస్ జగన్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. పక్కా సామాజిక సమీకరణాలతో ముందుకు వెళుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన 151 మంది అభ్యర్థులలో సుమారు 90% మందిని వేరే స్థానాల నుంచి పోటీలోకి దింపుతున్నారు. మిగిలిన 10% సిట్టింగ్లను పక్కన పెట్టడంతో పాటు వారికి ఏదో ఒక విధంగా సంతృప్తి పరుస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 6 జాబితాలను వైసీపీ విడుదల చేసింది. అందులో 66 ఎమ్మెల్యే, 16 ఎంపీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఈ 6 జాబితాలలో కలిపి 33 మంది సిట్టింగ్లకు టికెట్ గల్లంతైంది. ఇక ఎంపీ అభ్యర్థులంతా ఎక్కువ శాతం కొత్త వాళ్లే ఉన్నారు. 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పూర్తిగా బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల పనితీరు, ఆరోపణలు, మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు సీఎం జగన్. సర్వేలు, గత ఎన్నికల్లో గెలిచిన నాయకులపై నియోజకవర్గాల వారీగా ప్రజల్లో ఉన్న అభిప్రాయమో తెలియదు, కానీ వైసీపీ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రాష్ట్రంలో నాయకత్వం బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన వైఎస్ జగన్ అభ్యర్థుల స్థానాలు మార్పు చేసుకున్నారు. ప్రజాభిమానం చూరగొనలేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వడం కుదరదు అని స్వయంగా పిలిపించుకుని మరీ చెబుతున్నారు. గెలిచే అవకాశాలు లేని వారితో మొహమాటానికి పోయి తెలంగాణ మాదిరి ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన వైసీపీ అధినేతలో ఉంది. ప్రస్తుత కేబినెట్లో ఉన్న 2 మంత్రులను వారి జిల్లా నుంచి పొరుగు జిల్లాల్లో పోటీ చేయిస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే వై నాట్ 175 నినాదం తీసుకొచ్చారు సీఎం జగన్. అప్పటి నుంచి గడప గడపకు ప్రోగ్రాం ద్వారా జనాల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. చాలాసార్లు మీటింగుల్లో క్లాస్ కూడా పీకర్. అయినా తీరు మార్చుకోని నేతలను పక్కన పెట్టేశారు. ఇక కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు జరుగుతోంది. దానికోసం నాయకులు కూడా సహకరించాలి. కేవలం 175 స్థానాలలో వైసీపీ గెలిచేందుకే ఈ మార్పులు తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. పార్టీని కొందరు వీడుతూ ఉన్నా ఈ నిర్ణయం ఎవ్వరికీ నచ్చకున్నా కూడా ఇబ్బంది ఏదీ లేదంటున్నారు విశ్లేషకులు. జగన్ ఎంపీలను ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం బీజేపీని చూసి చేస్తున్నట్లుంది. బీజేపీ అనేక ప్రయోగాలు చేస్తోంది. హర్యానాలో నాన్జాట్ను ముఖ్యమంత్రిని చేసింది. యూపీలో అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ను చేసింది. ఇప్పుడు ఉత్తరాదిన నెగ్గిన 3 రాష్ట్రాలలోనూ ముఖ్యమంత్రులను మార్చేసింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో చేసిన ముఖ్యమంత్రుల మార్పులు కలిసి రాకపోయినా కొత్త ప్రయోగాలు చేయడం మానలేదు. జగన్ కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు. మంత్రి పదవులు ఇచ్చినప్పుడే సగకాలం మాత్రమే మీరుంటారు, తరువాతి సగం కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తాను అని చెప్పాడు జగన్. మధ్యంతరంగా పదవులు పోయిన వాళ్లు తిరగబడతారు అనుకున్నాం, కానీ అది జరగలేదు. దాంతో జగన్ కు ధైర్యం పెరిగినట్లయి. ప్రస్తుతం చేస్తున్న మార్పుల వల్ల వచ్చే అలజడులు, తిరుగుబాట్లు తట్టుకుంటాననే ధీమాతో ముందుకు సాగుతున్నాడు. ప్రయోగ ఫలితాల కోసం కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.